అందరికీ నమస్కారం. ఈరోజు అంటే కల్వకుంట్ల కవిత గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద. అదే మన మాజీ పోలీస్ బాసు, మన మాజీ డీజీపీ వాళ్ళ నాయననే పెట్టిండు. ఆ డీజీపీని కేసీఆర్ పెట్టిన డీజీపీ ఆయనే మాజీ బాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు కొన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడడం, అక్రమాస్తులు సంపాదించారు, ఆయన మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వాస్తవం ఏంటంటే ఇది వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాస్తవమే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఆయన పనిచేసిండు, వాళ్ళకి తెలిసి ఉంటుంది అవినీతికి పాల్పడరా లేదా. మరి వాళ్ళు ఎందుకు చూసుకుంటూకున్నారు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే పాత డీజీపీ మహేందర్ రెడ్డి గారి మీద చాలా చాలా ఆరోపణలు వచ్చినాయి. గతంలోనే వారు డీజీపీగా ఉన్నప్పుడే మస్తు ఆరోపణలు వచ్చినాయి. కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాడని, కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిడని చాలా రూమర్సు, ఆరోపణలు, చాలా రూమర్స్ అనద్దు, ఆరోపణలు వచ్చాయి. సో మరి ఆరోపణల మీద అంత ఆరోపణలు ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క మహేందర్ రెడ్డి మాజీ పోలీస్ బాస్ మహేందర్ రెడ్డి ఎప్పుడైతే డీజీపీ ఉన్నాడో అప్పుడే మహేందర్ రెడ్డి నీ సంగతి చెప్తాం అది ఇది అని చెప్పేసి మాట్లాడండి, నీ కథలేందో అన్నీ తెలుసు అన్నాడు. మరి ఎవి మళ్ళీ తీసుకుపోయి టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెట్టిల్లు. ఎందుకు? రెడ్డి అనా? దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. రేవంత్ రెడ్డి గారే ఆరోపిస్తారు అవినీతికి పాల్పడడానికి, మళ్ళీ ఆయనే టీఎస్పీఎస్సీ చైర్మన్గా పెడతారు. ఆయన మీద ఎంక్వైరీ చేయలే. ఈరోజు కల్వకుంట్ల కవిత కూడా చెప్పింది టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మీద కంపల్సరీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని. అదే బీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఉన్న వ్యక్తే, వాళ్ళే ఇప్పుడు ఎంక్వైరీ చేయమంటారు. చేయడానికి మీకేం నొప్పి? కాబట్టి తక్షణమే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది చేయించాలి. మీరు చెప్తున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తారా? కంపల్సరీ చేయించాలి. ఎందుకంటే ఇన్ని ఆరోపణలు ఉన్న వ్యక్తిని తీసుకుపోయి అంత పెద్ద డిపార్ట్మెంట్లో చైర్మన్గా పెట్టిర్రు మీరు. కాబట్టి మీరు ఎంక్వైరీ చేయించాలి, తప్పకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలి. చేయించి ఖచ్చితంగా వారు మరి కరెక్టా కాదా అని తెలిసిన తర్వాత మాత్రమే చైర్మన్గా తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తూ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ దగ్గర కొంత సమాచారం ఉంటుంది, బీఆర్ఎస్ నాయకుల దగ్గర. గతంలో ప్రజాప్రతినిధులు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఎంతో కొంత నిజానిజాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. ఇది అందరు అడగాల్సిన హక్కు అందరికీ ఉన్నది. ఎందుకంటే అంత పెద్ద శాఖకు ఆయనను టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేయడము ఇది చాలా ఘోరం. ఎందుకంటే ఆరోపణలు ఉన్న వ్యక్తులను తీసుకోవద్దు. అది కూడా మేము ఆరోపణలు చేసింది కూడా మేము కాదు, మొట్టమొదట రేవంత్ రెడ్డి గారే చేసిర్రు, తర్వాత కేసీఆర్ చేసిర్రు. సో రేవంత్ రెడ్డి, కేసీఆర్, ఆ తర్వాత మిమ్మల్ని చూసి మేము కూడా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే వారి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.